గర్రబోతు మాటలు రే ఒరేయా కాసేపు ఇలాగొచ్చి కాలు పట్టరా. నేను కాలు పట్టాలా? ఏ నామస్యా పెద్దలకి సేవ చేస్తే పుణ్యం వస్తుందో. ప్లీజ్ కాలుతో పాటు పేక కూడా పిసికేనా ఫ్రీగా ఉంటది. ఆ పని చేయి నాయనా, నాకు ఈ తలనొప్పి వదులుతుంది. దానికి ఇంకా చాలా టైం ఉంది. అయినా నేనేం లైఫ్ చూశాను గనక 10 మంది పిల్లల కన్నా పెళ్లిళ్ళు చేశాం, ఇంకేం చూడాలి? కోడు గుడ్లు పొదిగినట్టు అంతమంది పిల్లలు కన్నారా? వీళ్ళంతా మన ఇంటికి వస్తే మన పరిస్థితి ఏంటి? ఓ ఇప్పుడు టైం ఎంత అయింది? దిస్ ఇస్ బూస్ట్ ద గెట్ టైం. ఒరే గ్లాస్ బూస్ట్ పట్టురారా. అమ్మమ్మ నీకు ఉమెన్స్ హార్లిక్స్ ఎముకలు గట్టి పడతాయని. అన్ని ఆప్షన్లు లేవండి మన దగ్గర. నాకే ఏదైనా తాగాలనిపిస్తే మంచినీళ్ళు వేడి చేసుకుని తాగుతాను. డబ్బుండి అనుభవించడం చేతగాని వాడు రోడ్డు మీద బిచ్చగాడు ఒక్కటే. 2 పేగలైతే ఇలాంటి కొటేషన్లు మనం చెప్తాను నేను. ఆ 2 పెగ్గలకైనా డబ్బులు తీయాలి కదా. ఏటి మరి అబ్బా ఆహా ఛీ అమ్మ, ఈ తలేంటో ఈ దెబ్బలేంటో, ఛీ నా పరిస్థితి ఏంటో. మాస్టరు సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొద్దానండి సార్. లేదండి, ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళేసి వస్తున్నాను. మెడికల్ షాపా? తలగా కట్టేయండి సార్. ఎవడో తలక మార్చినోడు ఆకుల్లో శ్రేష్టమైనది గోరింటాక్ అంటేను. అంటే గోరింటాక్ పప్పు చేశానండి. అది నా వైఫ్ తిని దాని మూతంతా ఎర్రగా పండిందండి. అంటే 1 సంవత్సరం దాకా మూతికి లిప్స్టిక్ రాసుకునే అవసరం లేకుండా చేశారన్నమాట. మరి తలగా దెబ్బేండి సార్. కోపంతో ప్లేట్ ఇసిరింది, నా తల చిట్లింది. మీరు ఇంట్లో కన్నా గాంధీ హాస్పిటల్లోనే ఎక్కువ ఉంటున్నారు. ఏం చేద్దాం సార్, ఆడవాళ్ళ డామినేషన్ ఎక్కువ అయిపోయింది. మనం ఎలాగే చేతులు కట్టుకుని కూర్చుంటే రేపు పొద్దున్న పిల్లలు కనాల్సింది కూడా మగవాళ్ళే అవుతారండి. సృష్టి ధర్మం మారిపోద్దండి. పదండి సార్ అడుగుదాం. సార్ తపేలు ఇంకా తన చేతిలోనుంది, తర్వాత చిట్లేదు మీ తలే. ఆల్రెడీ చిట్లు పోయేగల అయిపోయాం మనం. ఈరోజు తాడబడి తేల్చుకోవాల్సిందే. పదండి సార్. సార్ వద్దు సార్, రిస్క్ లేకపోతే రత్నాలు కూడా దొరకవు సార్. పదండి సార్. సార్ వద్దు సార్, సార్ రిస్క్ సార్. సార్ చెప్పేది వినండి సార్. సార్ 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 జైత్రి 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 ఓ ఎంఆర్ఎఫ్. ఏంటి ఎందుకలా అరుస్తున్నావు? ఈరోజు మా ఇంట్లో ఏం కూరలు లేవు. కూరలు లేవా? ఆయన తల చూసావా? అది అబ్బేంటి? ఇప్పుడు ఏమైంది? అది బ్యాండేజ్ అనుకున్నావా, బాసికం అనుకున్నావా? ముచ్చటపడి కట్టుకోవడానికి తలబద్దలు కొట్టిసావు. మా ఇద్దరి మధ్యలో 100 గొడవలుంటాయి ప్రసాద్, అవన్నీ నీకు అనవసరం. సాటి మగాడిగా సానుభూతి చూపించడంలో తప్పేం లేదు. మాస్టారు మూతి కోతిలా అయిపోయిందన్నారు, బానే ఉంది. మేకప్ సార్. ఓ సరే జైత్రి, మీ ఇద్దరిలో పైచే నీదే ఉండొచ్చు.